అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పై ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం చల్లారడం లేదు. ఆయన ఎన్టీఆర్ ను అవమానపరిచారని ఆరోపిస్తూ 2 రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే తీవ్ర చర్యలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. వారి యాక్షన్ ప్లాన్ ఏంటి? పూర్తి వివరాలు చూద్దాం. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పై ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం చల్లారడం లేదు. ఆయన ఎన్టీఆర్ ను అవమానించారని ఆరోపిస్తూ 2 రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే తీవ్ర చర్యలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. వారి యాక్షన్ ప్లాన్ ఏంటి? పూర్తి వివరాలు చూద్దాం. ఎన్టీఆర్ అభిమానులు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఆయన ఫోన్ కాల్లో ఎన్టీఆర్ ను అవమానకరంగా మాట్లాడారని ఆరోపణలు వచ్చాయి. 2 రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే డీజే పేరుతో యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామని ఫ్యాన్స్ ప్రకటించారు. ఈ ప్లాన్ లో భాగంగా ఎమ్మెల్యే ఆ మాటలను 100 వాహనాల్లో అనంతపురం అంతటా ప్లే చేస్తామని చెబుతున్నారు. ఈ వివాదం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ ఆరాధ్య నటుడికి మద్దతుగా ర్యాలీలు, నిరసనలు చేపట్టే అవకాశం ఉంది. ఎమ్మెల్యే ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ ధూమ్ 4 ను తిరస్కరించినట్లు సమాచారం. ఆయన తన ప్రస్తుత ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. దీంతో దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇతర సౌత్ స్టార్స్ ను సంప్రదిస్తున్నారు. ప్రభాస్ అభిమానులకు షాక్ ఇచ్చే వార్త వచ్చింది. బాలీవుడ్ యాక్షన్ సిరీస్ ధూమ్ 4లో ప్రభాస్ నటించబోతున్నాడనే ఊహాగానాలు గట్టిగా వినిపించాయి. కానీ ఆయన ఈ ప్రాజెక్టును తిరస్కరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. సలార్ 2, స్పిరిట్ వంటి భారీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇతర సౌత్ స్టార్స్ ను సంప్రదిస్తున్నారు. ఈ చిత్రంలో నటించేందుకు రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ధూమ్ సిరీస్ అభిమానులు ఈ కొత్త అప్డేట్ పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ తన తొలి తెలుగు సినిమా సైన్ చేసే విషయంలో త్రివిక్రమ్ గురించి తెలియదని చెప్పారు. నిర్మాత నాగవంశీ సూచనలతో వికీపీడియా చూసి ఆశ్చర్యపోయానని అనుపమ వెల్లడించారు. అనుపమ పరమేశ్వరన్ తన తొలి తెలుగు చిత్రం సైన్ చేసే సమయంలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాత నాగవంశీ సూచనతో త్రివిక్రమ్ వికీపీడియా పేజీ చూసిన అనుపమ ఆయన గత చిత్రాలు విజయాలను తెలుసుకుని ఆశ్చర్యపోయానని చెప్పారు. త్రివిక్రమ్ లాంటి దర్శకుడితో పనిచేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అనుపమ తెలుగులో అడుగుపెట్టిన సమయంలో త్రివిక్రమ్ లాంటి దిగ్గజ దర్శకుడు గురించి తెలియకపోవడం ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ వయసు ప్రభావం గురించి ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ విషయాల్లో కూడా సహాయం అవసరమని వైద్యుల సలహాతో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన తాజా ఆరోగ్య పరిస్థితి గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ ఐకాన్ అమితాబ్ బచ్చన్ తన వయసు సంబంధిత సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడారు. వృద్ధాప్యం కారణంగా సాధారణ పనులకు కూడా సహాయం అవసరమవుతోందని వెల్లడించారు. కాగితం ఎత్తడం వంటి చిన్న పనుల్లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యులు జాగ్రత్తలు సూచించినట్లు పేర్కొన్నారు. ప్యాంటు వేసుకునేటప్పుడు కూర్చోవాలని, నిలబడకుండా ఉండాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. అమితాబ్ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వార్త అభిమానుల్లో ఆందోళన కలిగించినప్పటికీ ఆయన సినిమాల్లో చురుకుగా కొనసాగుతున్నారు. తాజా ప్రాజెక్టులో ఆయన చేస్తున్న పాత్రలు ఇప్పటికీ శక్తివంతంగా ఉన్నాయని సన్నిహితులు చెబుతున్నారు. అమితాబ్ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని అభిమానులు కోరుకుంటున్నారు. స్టార్ హీరోయిన్ సమంత తన ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ ప్రాజెక్టులను తగ్గించారు. తక్కువ సినిమాలు చేస్తున్నప్పటికీ పాత్రల నాణ్యతలో రాజీ పడలేదని స్పష్టం చేశారు. ఆమె తదుపరి చిత్రం గురించి తాజా వివరాలు ఇప్పుడు చూద్దాం. సమంత రూత్ ప్రభు తన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ కెరీర్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా ఆమె తక్కువ సినిమా ఉంటూ తన శ్రేయస్సుపై దృష్టి పెట్టారు. అయినప్పటికీ ఆమె చేస్తున్న పాత్రలు నాణ్యత, విలువలతో నిండి ఉన్నాయని సమంత స్పష్టం చేశారు. ఆమె తదుపరి చిత్రం మా ఇంటి బంగారం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని టాక్. ఆరోగ్య సమస్యలతో పోరాడిన సమంత తన కెరీర్ ను సమతుల్యం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఆమె ఈ నిర్ణయం అభిమానులకు ఆదర్శంగా నిలుస్తోంది. త్వరలో మరిన్ని ప్రాజెక్టులతో సమంత తిరిగి జోరు చూపనున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. విజయ్ సేతుపతి మరో ఆసక్తికర ప్రాజెక్టులో చేరనున్నారు. అల్లు అర్జున్ అట్లీ చిత్రంలో ఆయన స్పెషల్ రోల్లో కనిపించనున్నారు. ఈ కొత్త కలయిక గురించి తాజా అప్డేట్ ఇప్పుడు చూద్దాం. సౌత్ ఇండియన్ సినిమా లవర్స్ కు విజయ్ సేతుపతి పేరు సుపరిచితం.
వైవిధ్యమైన పాత్రలతో అలరించే ఈ నటుడు మరో కొత్త ప్రాజెక్టులో చేరారు. బన్నీ అట్లీ కాంబోలు తెరకెక్కుతున్న సినిమాలో ఆయన ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ వార్త అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. విజయ్ సేతుపతి తన విలక్షణ నటనతో ఈ చిత్రంలో కూడా మెప్పించనున్నారని టాక్. ఈ సినిమా దక్షిణాది సినిమా రంగంలో మరో సంచలనం సృష్టించే అవకాశం ఉందని ఇండస్ట్రీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.